ఈ మధ్య కాలంలో మనం ఇండియాలో ఎక్కువ ఒక టాపిక్ వింటూ ఉన్నాము. అది స్ట్రీట్ డాగ్స్ గురించి. కొంతమందేమో అది ఉంటే ఏమైనాయి పాపం వాటిని ఎవరేమంటున్నారు? అవి ఎవరిని ఏమంటున్నాయి అని చెప్పేసి. అండ్ ఇంకొంతమందేమో వాటి వలన వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నాయి. నార్మల్‌గా మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి. సో, ఇలాంటి ఒక ఫైట్ ఉంటుంది గదా! బట్ యూఎస్‌లో అసలు మనకి స్ట్రీట్ డాగ్స్ కనిపించవు. అసలు యూఎస్‌లో ఎలా ప్రివెంట్ చేస్తున్నారు స్ట్రీట్ డాగ్స్ లేకుండా అని జెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకైతే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియోలలో యూఎస్ రిలేటెడ్ అది గుడ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్ మనం ఏదైనా తప్పు చేసినా, లేకపోతే మనకి ఎలాంటి ఎఫెక్ట్ అయినా ఉన్నా, ఏదైనా కూడా చాలా వరకు రిగార్డింగ్ ఆ బేసిస్ మీదనే వీడియోస్ వస్తుంటాయి. మీరు రెగ్యులర్‌గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. సడెన్‌గా ఏదైనా ఒక వీడియో పెట్టినప్పుడు దాని కింద అందరూ కాదు 90% పాజిటివ్‌గా ఉన్నారు కూడా ఒక 10% మెంబర్స్ ఈ వీడియో వల్లన ఎవరికి యూజ్ అని చెప్పేసి. నీ కామెంట్ వల్లన ఎవరికి యూజ్? అంటే నువ్వు ఆ కామెంట్ పెట్టి పక్కనోళ్ళని హర్ట్ చేసినప్పుడు నువ్వు సాటిస్ఫై అవుతావు అంతేనా? సో, అలాంటి వాటి వల్ల పెద్దగా మీకేం యూజ్ ఉంటది చెప్పండి. సో, ఇంకా ఈరోజు ఈ వీడియోలో యూఎస్‌లో డాగ్స్ గురించి చాలా వరకు కూడా నేను చూసినవి మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ కొన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో సెర్చ్ చేసి కూడా చెప్తున్నానులెండి గానీ. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ మనకి యూఎస్‌లో అంటే ఇండియాలో లాగా ఏదైనా ఒక డాగ్ పుట్టి దాని యొక్క లైఫ్ లాంగ్ మొత్తం గూడా అదొక స్ట్రీట్ డాగ్ లాగా ఉంటదా అంటే అబ్సల్యూట్‌లీ నాట్. ఎందుకు అంటే మనం ఒకవేళ బయట ఏదైనా డాగ్స్‌ని చూసామనుకోండి పొరపాటున అది ఒకటి ఎవరింట్లో నుంచైనా తప్పించుకొనొచ్చుండొచ్చు. లేదు అంటే నార్మల్ ఇంట్లో నుంచి బయటికొచ్చుండొచ్చు. అలానే ఉంటది తప్ప అదొక స్ట్రీట్ డాగ్ లాగైతే ఉండదు. మనం బయట ఎంతసేపు చూసినా, ఎన్ని గంటల సేపు చూసినా గూడా ఒక్క స్ట్రీట్ డాగ్ గూడా కనిపించదు. నిజం చెప్పాలంటే అసలు మనుషులే కనిపించరు మనం బయట నువ్వెంతసేపు చూసినా. ఓన్లీ కార్‌లల్లోనే అటు ఇటు వెళ్ళడమే జూస్తాం తప్ప, మనం ఇండియాలో లాగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని జస్ట్ వాకింగ్, జాగింగ్ చేసే వాళ్ళని చూస్తాం అప్పుడప్పుడు గానీ, లేకపోతే అసలు మనుషులనే చూడము. ఇంకా డాగ్స్ అయితే అసలే కనిపించవు. సెకండ్ వన్ ఏంటి అంటే, ఒకవేళ మనకి ఏదైనా డాగ్ బయట కనిపించింది అని అనుకోండి, అది చాలా యాంగ్జైటీ అవుతూ, లేకపోతే చాలా అరుస్తూ ఉండడం, దాని వలన పక్క వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అని అనిపించినా, లేకపోతే మన వలన దానికి గూడా ఏదైనా ఇబ్బంది కలగొచ్చు కదా! సో, అలాంటిది ఏదైనా ఉన్నా కూడా ఎందుకంటే దాని వలన ఏదైనా ఇబ్బంది ఉందని చెప్పేసి దాన్ని రాళ్ళు తీసుకొని కొట్టడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి, అలాంటిది ఏదైనా ఉంటది అని చెప్పేసి ఎవరికి కనిపించినా కూడా అంటే యూఎస్‌లో ఎవరికి కనిపించినా కూడా బయట ఒక డాగ్ 911కి కాల్ చేస్తారు. అంటే దాని వలన కొంచెం థ్రిటనింగ్ ఉందని జెప్పేసి 911 కడితే కాల్ చేస్తారు. సో, మన ఇండియాలో ఎమర్జెన్సీ లాగా ఇక్కడ 911 కాబట్టి దానికి కాల్ చేస్తారు. ఒకవేళ అక్కడ కనిపించినటువంటి డాగ్ అంత యాంగ్జైటీగా లేకుండా నార్మల్‌గా ఉందనుకోండి. అంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాయి గదా డాగ్స్. సో, అలా ఉందనుకోండి యానిమల్ కంట్రోల్ ఉంటాయి గదా! వాళ్ళకి కాల్ చేస్తారు. సో, అప్పుడు వాళ్ళొచ్చేసి ఆ డాగ్‌ని తీసుకొనెళ్తారు. నెక్స్ట్ వాళ్ళేం చేస్తారు అంటే అసలు ఆ డాగ్‌కి అసలెవరున్నారు ఓనరు అని జెప్పేసి సెర్చ్ చేస్తారు. ఎలా సెర్చ్ చేస్తారు అంటే ఆల్మోస్ట్ డాగ్స్‌కి చెవుల దగ్గర మైక్రో చిప్స్ ఉంటాయి కదా! చాలామంది అవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఒకవేళ డాగ్ ఎక్కడైనా కూడా తప్పిపోయిందనుకోండి ఆల్రెడీ ఆ మైక్రో చిప్ లోపల మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని మనం అంటే అది దాని యొక్క ఇంటి నంబర్ ఏంటి, అది ఎవరి డాగో, నేము, ఫోన్ నంబర్ అన్నీ కూడా ఉంటాయి. సో, అలా ఎక్కడి నుంచైనా తప్పిపోతే మాత్రం దానిని ఫైండ్ ఔట్ చేయడానికి చూస్తారు తప్పకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ. ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటది అంటే డాగ్ బయటికొచ్చేసి రోడ్డు మీద అది 1 ఆర్ 2 ఏదైనా పోయినా కూడా తప్పకుండా వాళ్ళైతే కవర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు అది 2కి అలా వెళ్ళిందనుకోండి అది అక్కడ క్లీన్ చేసేస్తారు వెంటనే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దాని వలన ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా, లేకపోతే దాని వలన ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ ఏదైనా జరిగినా కూడా అది కంప్లీట్‌లీ ఓనర్స్ రెస్పాన్సిబిలిటీయే ఉంటది. సో, వాళ్ళే దానిని మొత్తంలో టేక్ కేర్ చేయాలి. వీడియో మధ్యలో స్టోరేజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అదంతా క్లియర్ చేసేలోపు. ఇన్ని బాధలుంటాయి నార్మల్‌గా యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తుంటే. సో, ఇంకా ఎవరైనా ఏదైనా ఒక డాగ్ గనుక మిస్ అయిందనుకోండి, ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం వాళ్ళ యొక్క డాగ్ మిస్ అయిందని చెప్పేసి కంప్లెయింట్ ఇస్తారు. అంటే యానిమల్ షెల్టర్ వాళ్ళకి. అప్పుడు వాళ్ళ యొక్క డాగ్ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకుంటారు ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఒకవేళ అండ్ నెక్స్ట్ వీళ్ళు కొన్ని యాప్స్ కూడా ఉంటాయి. పెట్ ఫైండ్ అని చెప్పేసి ఇలాంటి యాప్స్ లోపల వాళ్ళ యొక్క డాగ్ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తారు. ఇన్‌కేస్ ఎవరైనా చూసారు అనుకోండి దెన్ వీళ్ళకి మెన్షన్ చేస్తారు ఇలా ఉంది అని చెప్పేసి. పోస్టర్స్ వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం వాళ్ళు. నెక్స్ట్
వన్ వచ్చేసి షెల్టర్ డాగ్. వాళ్ళేం చేస్తారు అంటే ఏదైనా ఒక డాగ్ దొరికింది అని అనుకోండి, ఫస్ట్ దాని యొక్క ఓనర్ ఎవరో కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ చెప్పారు కదా, చిప్ ఉంటది. దాని లోపల డీటెయిల్స్ ఉంటాయి. ఇన్ కేస్ డీటెయిల్స్ లేవు అని అనుకోండి, వాళ్ళు కూడా సమ్ ఫేస్‌బుక్ మార్కెట్ కానియండి, లేకపోతే ఏదైనా సోషల్ మీడియా లోపల తప్పకుండా కూడా ఆ యొక్క డాగ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు. ఇలా ఒక డాగ్ ఉంది అని చెప్పేసి. అండ్ దానికి ఏవైతే ఇంజెక్షన్స్ కావాలో అంటే ఫైనల్ అవి చెక్ చేసి, అంటే దానికి ఏదో రాకుండా, నాకు దాని యొక్క నేమ్ మర్చిపోయాను. సో, ఆ ఇంజెక్షన్స్ వాటికి తప్పకుండా వేస్తారు. చాలా వరకు కూడా వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. ఇన్ కేస్ ఓనర్ అంటే ఎవరు గుండా రాకుండా ఉంటాయి. అండ్ కొన్ని చోట్లలో ఏంటంటే ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు ఆ యానిమల్ షెల్టర్ వాళ్ళే ఆ డాగ్స్‌నైతే టేక్ కేర్ చేస్తారు. అది ఏరియాని బట్టి డిఫరెన్స్ ఉంటదంట. నాతో ఒక అమెరికన్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ డాగ్ అయితే మిస్ అయిందంట. అండ్ వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఆ డాగ్ అయితే దొరకలేదు. అండ్ దానికి చిప్ అలాంటివి ఏమీ పెట్టలేదంట వాళ్ళు. సో, ఆ తర్వాత వాళ్ళు నార్మల్‌గా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడే వాళ్ళు నాకు చెప్పారు. అంటే ఎవరైనా యానిమల్ షెల్టర్ వాళ్ళైతే కొద్ది రోజులు వాళ్ళకి దొరికితే ఒక 2-3 ఇయర్స్ వరకైతే వాళ్ళైతే చూడగలరు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు కూడా దానిని అలా చేసేస్తారు అని జెప్పేసి. సో, ఇంక వాళ్ళ చూసే వరకు చూసి ఎవరైనా తీసుకుంటే 99% ఎవరికైనా అడాప్ట్ చేయడానికి ట్రై జేస్తూ ఉంటారు. అండ్ లేకపోతే ఇంకా ఎవరికైనా ఇవ్వడానికే మోస్ట్‌లీ ట్రై జేస్తారు. ఆ డాగ్ యొక్క యాక్టివిటీస్ కానియండి, అండ్ అవి ఎలా అంటే అవి ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నాయి, అలా వాటికి నేర్పిచ్చేసి, సో, చాలా వరకు ఎవరైనా ఇష్టపడి అడాప్ట్ చేసేలాగానే ట్రై జేస్తూ ఉంటారు. సో, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అయితే అలా ఉంటది. అండ్ నెక్స్ట్ హౌ టు ప్రివెంట్ స్ట్రీట్ డాగ్స్ ఇన్ యూఎస్ఏ అంటే చాలా వరకు ఇంతే. ఎవరికైనా అడాప్ట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే యూఎస్‌లో చాలా వరకు గూడా ప్రతి ఒక్కరు గూడా డాగ్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. 99% అందరూ డాగ్స్‌ని మెయింటైన్ చేస్తారు. నార్మల్‌గా 1 డాగ్, 2 డాగ్స్ కాదు. నేను ఒకప్పుడు ఒక దగ్గర వర్క్ చేసినప్పుడు వాళ్ళకి 5 డాగ్స్ ఉంటాయి. 5 చాలా పెద్ద పెద్ద డాగ్స్ ఉంటాయి. అసలు వాటిని వాళ్ళు ఒక ఇంట్లో మనిషిలాగానే ట్రీట్ చేస్తారు. వాళ్ళు ట్రీట్ చేసే విధానం గూడా చాలా బావుంటది. ఒక ఇంట్లో మనిషిలాగానే. ఇప్పుడు ఇండియాలో గూడా చాలా వరకు అందరూ, అంటే అందరూ కాకుండా కొంతమంది డాగ్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆ డాగ్స్‌ని ఇంట్లో వాళ్ళలాగానే ట్రీట్ చేస్తారు చాలా వరకు గూడా. సో, అలానే యూఎస్‌లో అంటే కొంతమంది బయట ఏదైనా వస్తే కరవకుండా ఉండడానికి అన్నట్టుగా అలా గూడా కొంతమంది పెంచుకుంటారు గానీ, బట్ ఇక్కడ మాత్రం అది ఒక ఇంట్లో మెంబర్ లాగానే ఉంటది. సేమ్ మీ ఇంట్లో ఎంతమందున్నారు అంటే వాటిని గూడా కౌంట్ జేసి చెబుతారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 5 డాగ్స్ వీళ్ళో 2 మెంబర్స్ అనుకోండి. మా ఇంట్లో 7 మెంబర్స్ ఉంటాము. ఆ 5 డాగ్స్ మేమిద్దరం అని జెప్తారు. ఇంకా క్యాట్స్ గూడా ఉంటాయి. క్యాట్స్ గూడా చాలా ప్రియారిటీ ఇస్తారు వాళ్ళు. క్యాట్స్‌ని గూడా వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగానే కౌంట్ చేస్తారు. ఒకవేళ 5 డాగ్స్, 4 క్యాట్స్ అసలు చాలా వరకు అందరూ అలానే మెయింటైన్ చేస్తూ సో, ఇంక అందువలన ఏంటంటే చాలా వరకు ఒక డాగ్ ఉన్నా గూడా ఇంకో డాగ్‌ని తెచ్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా అడాప్ట్ చేసుకుంటారు డాగ్స్‌ని. సో, షెల్టర్ లోపల డాగ్స్ యొక్క రేట్ కూడా చాలా వరకు కూడా తక్కువలో ఉండేలాగా చూస్తారు. నెక్స్ట్ పెట్ ఎకానమీ. అంటే పెట్ ఎకానమీ కూడా ఆల్‌మోస్ట్ మన ఇండియాలో కొన్ని స్టేట్స్ యొక్క జీడీపీ ఎంత ఉంటదో, పెట్స్ యొక్క ఎకానమీనే యూఎస్‌లో ఆల్‌మోస్ట్ అంతొస్తదంట. ఆల్‌మోస్ట్ ఒక $250 బిలియన్ వరకు. ఎందుకంటే చెప్పా గదా! వాళ్ళు ఇంట్లో మనిషిలాగానే ట్రీట్ చేస్తారు. దానికి పెట్టేటటువంటి ఫుడ్ గానియండి, దానికి చేసేటటువంటి యాక్టివిటీస్ కానియండి, అండ్ మొత్తం గూడా వ్యాక్సిన్స్ టైమ్ టు టైమ్ వేపిస్తూ ఉంటారు. అండ్ దానికి డాక్టర్ ట్రీట్మెంట్ ఉంటది. అండ్ ప్రతి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. మనం చిన్న పిల్లలకి ఎలా అయితే మెడికల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తామో, అట్లా డాక్టర్స్ రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ కూడా ఉంటాయి. దానివల్ల పెట్ ఎకానమీ కూడా యూఎస్‌లో చాలా బాగా ఉంటది. చెప్పా కదా! ఒక స్టేట్ యొక్క జీడీపీ అంత ఉంటదంట. ఓన్లీ కూడా పెట్ ఎకానమీనే. పెట్ కేర్ సెంటర్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చాలా వరకు వాళ్ళతోటి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇన్‌కేస్ తీసుకెళ్ళలేకపోతే ఒక చోట వదిలేసి ఎళ్తూ ఉంటారు. వాళ్ళకి కూడా చాలా వరకు పే చేస్తూ ఉంటారు. నేను ఇవన్నీ కూడా చూసాను బయట. అండ్ వాళ్ళు ఆహ్, అంటే నార్మల్‌గా ఒకసారి నేను స్టోర్‌కి వెళ్ళేసి మన ఛానెల్‌లో ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. అందులోపల ఓన్లీ పెట్స్‌కి సంబంధించినవి అన్నీ. డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెసెస్ దొరుకుతూ ఉంటాయి వాటికి. అండ్ చెప్పా కదా! అసలు ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లని ఎలా అయితే ట్రీట్ చేస్తామో ఆల్‌మోస్ట్ అలానే ట్రీట్ చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్, చాలా ఫుడ్ ఉంటది. ఎన్ని వెరైటీ వెరైటీ టైప్ ఉంటదసల. ఆ ఫుడ్ చూస్తేనే మనకి అసలు చాలా విచిత్రంగా అనిపిస్తుంటది. అండ్ వాటికి కావాల్సినటువంటి టాయ్స్ అంటే ఏవైతే బొమ్మలుంటాయి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బొమ్మలు అన్నీ గూడా ఇంకా ఆల్‌మోస్ట్ పిల్లలకి ఎలానో అలా ఒక పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి. ఆల్‌మోస్ట్ ఆ స్టోర్స్ అన్నీ గూడా బిజీగానే ఉంటాయి. ఈవెన్ మన పిల్లల స్టోర్స్ అయినా అంత బిజీగా ఉంటాయో లేదో ఇక్కడ గాని, పెట్ స్టోర్స్ అయితే ఆల్‌మోస్ట్ ఎప్పుడు గూడా బిజీగానే ఉంటాయి. సో, ఇక్కడైతే ఆల్‌మోస్ట్ వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఇలా ఉండడం వలన యూఎస్‌లో ఇంకా మనకి స్ట్రీట్ డాగ్స్ అనేవి కనిపించవు. బట్ ఇది మన ఇండియాలో వర్కౌట్ అవుతదంటే చాలా వరకు కూడా అవ్వదు. ఎందుకంటే మనకి ఇండియాలో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌లో ఏంటంటే
ఒక 15 ఏజ్ ఉందనుకోండి. ఆ తర్వాత ఆ పిల్లలు వాళ్ళంతల వాళ్ళే చదువుకోవడం, వాళ్ళంతల వాళ్ళే ఆల్మోస్ట్ కూడా కొంచెం సపోర్ట్ ఉంటది. అంతా డిఫరెంట్‌గా ఉంటది. బట్ మన దగ్గర ఎక్కువగా మనిషికి, మనిషికి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇన్‌కేస్ ఏదైనా పెంచుతున్నా కూడా ఒక చిన్న మంచి బ్రీడ్‌ని చూసి ఏదైనా ఒక మంచి డాగ్‌ని పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం గానీ, 5, 6 డాగ్స్‌ని పెంచుకోవడానికి వాటిని ఇంతలా ట్రీట్ చేయడం అనేది కొంచెం తక్కువగా ఉంటది. కాబట్టి మన దగ్గర అంతనైతే చేయలేము. అండ్ మన దగ్గర జనాభా ఎక్కువ ఉంటది. అండ్ ఇక్కడ జనాభా తక్కువ. పెట్స్‌ని చాలా వరకు ఇష్టపడి, ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు కాబట్టి, సో, అంటే ఈ రెండిటి కంపారిజన్ కాదు ఈ వీడియో. జస్ట్ యూఎస్‌లో ఎలా ఉంటది అని చెప్పేసి నేను చూసినవైతే నేను మీతో అయితే షేర్ చేశాను. ఇంకా మీకేమన్నా అనిపించినా, మీకు ఇంకేదైనా తెలిసినా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇంతేంటి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.